నన్ను నార్మల్గా ప్రశాంతంగా ఉంచాలనుకున్నావా? ఎలా? నువ్విలా చేయడం వల్ల నా కెరీర్ పోయిందన్న బాధను మర్చిపోగలుగుతాననుకున్నావా? నాకు దగ్గరైన వాళ్ళు దూరం అయిపోయారనేది మర్చిపోతానా? నా తమ్ముడు నాతో లేడన్న విషయాన్ని మర్చిపోతానా? చెప్పు. ఇవన్నీ తిరిగొస్తేనే నేను సంతోషంగా ఉండగలను. అవన్నీ తిరిగి తీసుకొస్తావా? మొన్నటి వరకు భానుని నేనే చంపాననే నిందని మోశాను. ఆ తర్వాత భానుని చంపింది నేను కాదు, వేరేవాడు ఉన్నాడని తెలిసిన తర్వాత వాడు ఎవడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేను వాడి గురించి ఎంత ఆరాటపడుతున్నానో, ఎంత ప్రయత్నం చేస్తున్నానో నీకు తెలుసు కదా. తెలిసి కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నాతో ఇలాంటి వెకిలి చేష్టలు చేయాలని నీకెలా అనిపించింది? సార్, జస్ట్ ఏ మినిట్. నువ్వు అనాలోచితంగా చేసిన పని వల్ల నేను కూడా ఈరోజు నిందపడాల్సి వచ్చింది. నిందల్ని భరించడం, అవమానాలను సహించడం ఈరోజు నాకేం కొత్త కాదు. ఎన్నైనా భరిస్తాను. నువ్వు ఇంకా ఇలానే కొత్త వేషాలు వేసి నన్ను మోసం చేస్తూనే ఉండు. నేను ప్రతిసారి మోసపోతూనే ఉంటాను. ఎందుకో తెలుసా? నాన్న పులి కథలో కొడుకు 2 సార్లు అబద్ధం చెప్పాడని నాన్న 3వ సారి నమ్మలేదు. నమ్ముంటే ఆ కొడుకు బతికుండేవాడు. ఒకవేళది మళ్లీ అబద్ధమే అయినా మహా అయితే మోసపోయి ఉండేవాడు. అంతేగా? అలాగే నీ అబద్ధాల్లో కూడా నిజం ఉందేమో అని నీకు హెల్ప్ చేస్తాను. దట్స్ మీ. చేసిన సహాయాన్ని కూడా మర్చిపోయి నువ్వు మోసం చేస్తూ ఉంటావు. దట్స్ యూ. నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు అర్థం కాదు. ఎందుకంటే నువ్వు ఆలోచించావు కాబట్టి. నువ్వు చేసిన మోసం వల్ల రేపు ఇంకొకరికి సహాయం చేయాలంటే అది నిజమో కాదో అని అనుమానించే పరిస్థితికి తీసుకొచ్చావు. ఒక నమ్మకాన్ని చంపడానికి మించిన పొరపాటు వేరొకటి ఉండదు. ఏమన్నావు? ఇదంతా నా సంతోషం కోసం చేశానన్నావు కదా. కానీ నిజానికి నేను చేయని తప్పుకి అందరికీ సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితుల్లో నిలబెట్టావు.